వీటన్నిటి కారణం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తా. వీటన్నిటికీ మాకు ఇంత ఎదగటానికి మెయిన్ రీజన్స్ ఒకటి ఆర్థికం, ఒకటి మా ఫాదర్ మాకు రెస్పాన్సిబిలిటీ లేకుండా మా ఫ్యామిలీ మీద ఉంటాం. ఆ తర్వాత ఆయన అన్ని అలవాట్లు ఆయనకు ఉంటాం. మా అమ్మ ఒక్కతే కష్టపడి మా ఊరోళ్ళు గొడవలు చేస్తున్నానంటే మా ఊర్లో వెళ్ళేస్తే వేరే ఊరు వెళ్ళి పని చేయటం. అవి కూడా ముద్దర్లు ఎట్లా అంటే అన్నం కోసం అన్నం వచ్చి ఎప్పుడు దొరుకుతుంది అన్నం కోసం ఎదురు చూడటం. అసలు అన్నం అంటే ఒక పరబ్రహ్మలాగా, అసలు అన్నం అంటే ఇష్టం ఉంటుంది. అన్నం కోసమే ప్రతిక్షణం ఆలోచించే మాకు అక్కడ వైరాగ్యం పట్టింది. చిన్న అంటే చాలా 12 వయసులోనే ఇద్దరికి కలిసి ఒక వైరాగ్యం పట్టింది. నేను ఈ మా నాన్నలాగా చెడు వ్యసనాలకు వెళ్ళకూడదు, ఆర్థికంగా ఉండకూడదు. నేను 10 మందికి నేను అన్నం కోసం బాధపడుతున్నాను, నేను 10 మందికి అన్నం పెట్టాలి అనే వైరాగ్యం బాగా వేసుకోండి. నా కాడ నుంచి ఇంక ఎలాంటి కష్టం వచ్చినా అది మన ముద్దర మీద ఆధారపడి అంటే నీ స్థితిగతులు ఏ లెవెల్లో నువ్వు స్ట్రాంగ్ చేసుకున్నావు నీ ముద్దర నుంచి. ఇది సరదాగా ప్రాబ్లం లాగానే చాలామంది ఏమంటారు అంటే ఇది ప్రాబ్లం లాగానే ఇది కష్టం అనుకోవడం, అది ఏదైనా మళ్ళీ ఇంకోటి రాగానే అది మర్చిపోవడం కాదు. మేము పట్టిన పట్టు పట్టకుండా అంటాడు చూడు, మన ఏమంటాడు ఏమన్నాడు ఎడరాదని. ఎలాంటి కష్టాలు వచ్చినా అంటే కష్టాలంటే పీక్ కష్టాలు వచ్చినా కానీ పట్టు ఆ మైండ్లో ఉంది. అలా సంపాదించాలి, పేరు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి ఒక ఫీక్ వచ్చిన తర్వాత భయం వచ్చింది. ఇక అంటే మళ్ళీ సేమ్ ఆపోజిట్ వైరాగ్ వచ్చింది. అంటే డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులు ఎవరైనా తీసుకుంటారేమో, మనం చచ్చిపోతే డబ్బులు ఎవరు తీసుకుంటారు, ఈ పేరు పోద్దేమో భయం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చింది. అంటే మేము దానిలో ఉండే వైరాగ్యం, మనిషికి దేనికైనా ఒక వైరాగ్యం ఉంటే అన్నిట్లో ఉంటుంది అన్న దానికోసం అప్పుడు వచ్చినాయి. ఓహో డబ్బులు పేర్లు, అసలు అన్నం లేని వాళ్ళకి అన్నం చాలామంది ఉంది, డబ్బు లేని డబ్బు వచ్చింది, పేరు వచ్చేసింది. కానీ భయం ఎందుకు వస్తుంది? భైరాంది ఏదో ఒకటి ఉంది అని అక్కడి నుంచి టర్న్ చేయడం జరిగింది. ఇట్లా ఆధ్యాత్మికంగా రావటం వచ్చి ఇప్పుడు ఎన్ని డబ్బులుండా ఎంత పేరుండా ఒకవేళ లేకపోయినా ఈ దేహం పోయినా పర్లేదనే భావనలోకి రాగలిగేమంటే వైరాగ్యం అనేది ప్రతి మనిషిలో స్ట్రాంగ్ 100% వైరాగ్యం ఉండాలి అనేది ఈ సందర్భం చెప్పండి. ఏదైనా కావచ్చు. చాలా మంది ధ్యాన మిత్రులు కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే చాలా మంది మళ్ళీ అడుగుతుంటారు, సార్ మీరు సినిమాలో ఉన్నారు, సినిమాలో బాగానే ఉంటున్నారు, మళ్ళీ ఈ ఆత్మ ఫైనల్లో కూడా ఇంత క్లారిటీగా ఉన్నారు ఏంటి అంటే మాకు రావట్లేదు అని అంటారు. అంటే అదేదో మంత్రశక్తి వల్ల వచ్చిందేం కాదు, మన లోపల బలమైన వైరాగ్య భావం, ఘర్షణ. బలమైన అంటే ఒకటి అంటే ఏదైతే సంకల్పం, ఇప్పుడు కరెక్ట్ మీరు అన్న పాయింట్, ఆ సంకల్పంతో అడుగు వేస్తే ఏమైనా సాధించవచ్చు అనేదే మాకు అనుభవంలో వచ్చింది. నీ దగ్గర చేర్చుకోండి. ఇప్పుడు ఆ కట్ట 10 రూపాయలు 50,000 రూపాయలు 10 రూపాయల కట్టలు చూసి కళ్ళు తిరిగింది నాకు. ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు మా కళ్ళ ముందు పెట్టినా అది ఒక పేపర్ లాగా అనిపిస్తున్నాయి మాకు. అది ఆత్మలో ఉండ ఫైనము, ఆత్మ ధ్యానంలో వెళ్తున్నది అని మాకు అనిపిస్తున్నది. ఇది మా సైడ్ నుంచి మీరు చెప్పాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ సైకాలజీకి అంటే మామూలు స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ అంతటి సైకాలజీకి అంటే ఇదంతా మీరు ప్రపంచానికి కనిపిస్తున్న చెట్టు అయితే ఆ చెట్లుకి మొదల్లో ఉన్నటువంటి వేర్లు బాగా వెళ్ళడానికి, బాగా స్ట్రాంగ్ అవ్వడానికి, వేర్లు స్ట్రాంగ్ ఉంటేనే చెట్టు స్ట్రాంగ్. ఈ వేర్లు పెరగడానికి ఆధ్యాత్మికత, ధ్యాన సాధన అనేది మీ జీవితానికి ఎలా ఉపయోగపడింది? మామూలు ఉపయోగపడలా, పెద్ద ఆయుధం అంటారు చూడు, గద. ఎందుకనంటే నా మిత్రులు కూడా చూసే, నా ప్రేక్షక దేవుళ్ళు అందరికి కూడా గురువులు అంటే వాళ్ళు ఏదో పని బాట లేకుండా ఏదో 10 మందిని వేసి పెట్టి కూర్చో ఆసనాలు పెట్టి నిలుపుతున్నారు అనే చిన్న భావన చాలా మందిలో ఉంటుంది. అది చూడటానికి మన దృష్టి లోపమే తప్ప అక్కడ లోపం లేదని ఇందాక గురుగారు చెప్పినట్టుగా మనకి అది బ్రహ్మఋషి పత్రిజీ గారు కావచ్చు, భిక్షుమీగురు గారు కావచ్చు, మంత్రాచార్య రాజు గారు కావచ్చు, ఈషా ఫౌండేషన్ కావచ్చు, ఎనీ సమస్యల్లో ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న లోపాలు ఉంటూనే ఉంటాయి. లోపాలు అనుకున్నట్టుగా మనం జరగదు. కానీ మనం క్లారిటీగా ఉంటే
ఎవరు మనల్ని ఏం చేయలేరు. మేము అన్ని సమస్యలకు వెళ్ళాం, మనం ఏం కావాలో తీసుకొని మేము వచ్చాం బయటికి వెళ్తే, దానిలో ఇరుక్కోకుండా. అట్లా ప్రతి మనిషిని ఆ సమస్య బాగలే ఈ సమస్య బాగలే ఏళ్ళు చూపించకుండా కూడా నువ్వు వెళ్ళు, నీకేం కావాలో తీసుకొని రా అన్న వాళ్ళు అలా చండ్ర అయితే అద్భుతంగా ఉంటుందని సత్యం ఈ సందర్భం చేయడం జరుగుతుంది. కామన్గా మీరు నేర్చుకున్న వేదాద్రి మహాముని, ఎస్ ఫస్ట్ వేదాద్రి మహర్షి, ఫస్ట్ మా గురువు వేదాద్రి మహర్షి, మహర్షి. ఆలియర్ డామ్. ఆ క్రియ అర్థం తెలుసుకొని చేసుకోగలిగితే లైఫ్లో ఎంత సక్సెస్ అవుతారు. దాంట్లో తుర్యము, తుర్యాతీతము, కాయసిద్ధి, కాయకల్ప సిద్ధి అది చేసుకోగలిగితే ఎంత అద్భుతం. యవనోపాయాన్ని దుర్నియోగం చేసుకోకుండా కంట్రోల్ చేసే శక్తి కాయకల్పంలో. అయితే మన సాధనలో మన జీవితం పైన అవగాహన, స్పష్టత, అంటే ఒక విషయం పైన స్పష్టత, అవగాహన, లేకపోతే దానిపైన పరిణితి, అవి పెరగడానికి మన ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా మంచి క్వశ్చన్ అది. అంటే మనం ఏంటంటే పరిమితి దాటిపోతేనే మన కష్టాలు వస్తున్నాయి. పరిమితి కంటే తక్కువ ఉంటే మనకి కష్టాలు వస్తాయి. ఆ పరిధిలో ఉండటమే బ్యాలెన్సింగ్ అన్నారు చూడు అనేది. ఎందుకనంటే పడవ తీసుకోండి, ఒక వాటర్లో ఉన్న పడవ ఇలా ఉంటుంది. మనం తెలియకుండా ఎమోషనల్ అయ్యి ఒక దాని మీద ఏమోహం చెంది అకస్మాత్తుగా ఎడ్జికి వచ్చామనుకో పడవ ఈ పక్క లెగుస్తుంది. అట్లా ఎమోషన్ ఈ పక్క వచ్చామని ఈ పక్క లెగుస్తుంది. మనం సెంటర్ భాగంలో కూర్చోవాలి. అది మధ్య భాగం అంటారు. బుద్ధ భగవాన్ ఏమంటే విపස්සన అంటాడు, మధ్య భాగం అంటారు దాన్ని, మధ్య మార్గం. అందుకని జీవితాన్ని ఏంటంటే నేనన్నది ప్రతిదాన్ని కూడా ఎమోషనల్గా ఒక తిండి మీదో, ఒక డబ్బు మీదో, ఒక ఏదో కామం మీదో, దేని మీద కూడా ఎమోషనల్గా ఒక ఎడ్జికల్ ఏమంటే పడవ బాల్తా వెళ్ళిపోతున్నాం. అంటే ఎమోషనల్ డిసిషన్ తీసుకోకూడదు అంటున్నాను ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ నీకు ఏదైనా కామంకో, డబ్బుకో, ఏదైనా ఒక నిన్ను పదవుకో ఏదైనా వేస్తున్నప్పుడు సెంటర్ నుంచో ఆలోచించు తప్ప ఎడ్జికల్ ఆలోచిస్తే వాళ్ళు తిరగటానికి సమయం పడుతుంది. అంటే నేనంటా చూడు, మనం ఉండాల్సిన ప్లేస్లో ఉండి అప్పుడు చెయ్యి అందుకునేలాగా ఉండాలి అన్నీ. నువ్వు షిఫ్ట్ అయ్యావంటే మట్టి నేను కాపాడే లేడు మనిషి. అందుకని అంటే ఆత్మచింత కూడా కాపాడేది నిన్ను. ఎస్ అర్థమైంది. మేమేంటంటే మా అనుభవంలో ఏంటంటే మ్యాక్సిమం ఎన్ని రకరకాలు అన్నీ వచ్చినా కానీ బట్ సెంట్రల్ నుంచోనే టచ్ నాట్ టచ్ అంటాం. అట్లాగా వస్తూ మేము కదలకుండా కాలు ఇక్కడే పెట్టి చేయని తీసుకున్నాం. మేము చిన్న తప్పులు, చిన్న ఆలోచనస్ మాలో యవనంలో ఉన్నాయి, తప్పు లేదంటలా, డబ్బు సంపాదించే కోసం. కానీ కాలు తీయలా, చెయ్యి పెట్టాము, చెయ్యనగా ఏమంటే తీసుకున్నాం. కాలు వెళ్తేనే మనిషి బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి అర్థమైంది పాయింట్. అందుకని యువకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనిషిలో కోరికలు ఉండొచ్చు, కానీ ఆ కోరికలు ఎమ్మట నీ బాడీ మొత్తం తీసుకెళ్ళామనుకో పడవ తిరగబడిపోద్ది. తిరగబడితే మళ్ళీ లేకపోవటానికి చాలా బతకొచ్చు, చనిపోవచ్చు, మళ్ళీ స్థితికి రావాలంటే చాలా టైం పడుతుంది యువకులకి. అదేంటే ఉదాహరణకి ఏంటంటే మాకు దోమే మాకు ఒక పాఠం నేర్పింది. దోమ నేను కూర్చొని 3 గంటలకు ధ్యానం చేస్తుంటే దోమ వచ్చి వాలినంబట్టే నేను కొడతానికి ప్రయత్నిస్తే వెళ్ళిపోతుంది. నేను గమనిస్తున్నా, ధ్యానం ఆపేస్తాను, దాన్ని గమనిస్తున్నా. వాలింది చేనంగానే నాకు దొరకట్లా. అప్పుడు ఏం చేశానంటే దీన్ని నేను అంటే ఎన్ని మండలం నాకు వాల్తుంది, దీన్ని నేను చంపాలంటే ఏం చేయాలని ఆలోచించా. సైలెన్స్ గుండా తప్పటికి వాలింది చూస్తున్నా. కొంచెం లోపల రంధ్రం పెట్టి బ్లడ్ తీసుకోవడం మొదలైంది. ఫుల్ తాగి కొంచెం టైం తీసుకున్న తర్వాత నా చెయ్యి పైన వెళ్ళగానే అది సొరిచి మరిచిపోయింది. ఓహో, మనం అనేది భౌతికవాదంలో కానీ అంటున్నట్టుకుంటే ఎస్కేప్ అవుతాం. నువ్వు డీప్కి వెళ్ళావంటే భగవంతుడు కూడా నేను కాపాడలేదు. అంటే ఒక దోమే మన కథ నేర్పిందంటే అందుకని గురువుల దగ్గర ఏం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవచ్చు. ఓహో, ఏదైనా కానీ ఒక తప్పు చూసేది కూడా చాలా లైట్లో ఉండాలి. డీప్కి వెళ్ళామంటే కాపాడే శక్తి. అంటే నీలో పర్సెంటేజ్ ఎంత 25, 50, 100 ఏదైనా 25-30% అటు ఇటుగా వెళ్తే సేఫ్ తప్ప నువ్వు 100% వెళ్ళావంటే వెనక్కి తిరిగి. అదే మేము చెబుతుంటాం. అహంకారం 100% ఉంటే జైల్లో ఉంటాడు, అహంకారం 50% ఉంటే సంసారాలు ఉంటాడు, అహంకారం 25% ఉంటే ఇలాంటి ఆత్మ పైనలో ఉంటాము, 0 స్టేజ్ ఉంటే మన సదానంద గురిలాగా భగవంతుడిలాగా అయిపోతాం.